నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ మరణం చాలా బాధాకరమని, ఆయన పార్టీకి మొదటి నుండి పనిచేసిన వ్యక్తి అని, కేసీఆర్ వెంటే ఉన్నారు అని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని అమరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబం నుండి వచ్చిన సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రజలకు ఎంతో చేరువై జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేశారని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పిన వ్యక్తి అని, ఉద్యమంలో చాలా దెబ్బలు తగిలిన అరికాళ్ళు లేచిపోయే వరకు దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయని, పోలీసులు కొట్టిన దెబ్బలకు కుడికన్ను సైతం కోల్పోయాడు అని గుర్తు చేశారు. కేసీఆర్ కు అత్యంత ఆప్తుడని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలి అని కోరుకున్నారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. जोहार पेद्दी सुदर्शन रेड्डी गाరికి जोहार 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 पेद्दी सुदर्शन रेड्डी गाరికి जोहार जोहार सर అట్లే ఉండండి. जोहार पेद्दी सुदर्शन रेड्डी जोहार 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 पेद्दी सुदर्शन रेड्डी जोहार जोहार अमर है पेद्दी सुदर्शन रेड्डी अमर है पेद्दी सुदर्शन रेड्डी अमर है। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి, అదేవిధంగా అంచెలంచెలు ఎదుర్కొంటూ ఎమ్మెల్యేగా ఎన్నికైన, అదేవిధంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తీరని లోటు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయే దాంట్లో మేమంతా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి. నమస్కారం. నిజంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు బాధించదగ్గటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోపల కేసీఆర్ గారు అడుగులో అడుగేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేసినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు అకాల మరణం చెందడం అనేటువంటిది చాలా బాధించదగ్గటువంటి విషయం. వారు మరి ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడానికి ఆయన శాయశక్తిలా కృషి చేసినటువంటి వ్యక్తి. మరి కార్పొరేషన్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా కూడా అక్కడ సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించి ముందు జీవితాన్ని ధైర్యంగా వాళ్ళు గడపాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈరోజు మనం ఇక్కడ సందర్భంగా ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంతాన దినం ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయన తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసి పెద్దలు కేసీఆర్తో ఇప్పటి వరకు కూడా పార్టీ మారకుండా ఒకటే వ్యక్తిగా ఒకటే జెండా కాడ ఉండి చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మా పార్టీకి తీరని లోటు. అలాంటి పాపం వారం రోజుల నుంచి కూడా ఆయన చాలా డాక్టర్లు కూడా శ్రమించి కూడా ఫలితం లేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నమస్కారం. నర్సంపేట మాజీ శాసనసభ్యులు, సోదరుడు, నాకు అత్యంత దగ్గర వ్యక్తి శ్రీ పెద్ది సుదర్శన్ గారి మరణం చాలా బాధాకరం. ఆయన పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. 2001లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ గారితో ఉన్నటువంటి వ్యక్తి. చాలా నిరాడంబరంగా ఉండేటటువంటి వ్యక్తి. పెద్ద కుటుంబంలో పుట్టలేడు ఆయన. చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ప్రజలతోటి మమేకమయ్యేటటువంటి వ్యక్తి. నిజంగా ఇది మా పార్టీకి ఎంత తీరని లోటో ఆ నర్సంపేట ప్రజలకు కూడా అంతే లోటు. దీన్ని ఎవరు పూడ్చలేరు. ఆయన సివిల్ సప్లై చైర్మన్గా చేసిండ్రు,
అంతకుముందు గతంలో జెడ్పీటీసీగా చేసిండ్రు, తర్వాత ఎమ్మెల్యేగా చేసిండ్రు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఒకటే ఒక ఉదాహరణ, ఆయన ఎంత నిబద్ధతతోటి ఉద్యమం చేసిండు అనడానికి, తెలంగాణ వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోను అని చెప్పి కేసీఆర్ గారి దగ్గర శపథం చేసినటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఉద్యమంలో ఆయనకు చాలా దెబ్బలు తగిలింది. మేము అమెరికాకు టూర్ పోయినాం, ఒక అఫీషియల్ టూర్ పోయినప్పుడు ఆయన నేను దాదాపు ఒక 10 రోజులు కలిసి ఉన్నాము. ఆ సమయంలో ఎన్నో విషయాలు నాతోటి ఆయన పంచుకోవడం జరిగింది. ఉద్యమ సమయంలో ఆయనకు తగిలినటువంటి దెబ్బలకు కాలు చాలా అరికాళ్ళు అయితే ఘోరంగా చర్మము లేచిపోయేదాకా కూడా దెబ్బలు తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఆ ఉద్యమ సమయం లోపలనే పోలీసు కొట్టినటువంటి దెబ్బలకు ఆయన కుడి కన్ను కూడా కనిపించదు. చాలా మందికి ఇది తెలియదు. కుడి కన్ను కూడా కోల్పోయిండు తెలంగాణ ఉద్యమంలో. చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ మొట్టమొదటి వరుసలో ఉండేటటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఆయన కుటుంబానికి కూడా మనోధైర్యం ఇవ్వాలా ఆ భగవంతుడు. వాళ్ళ భార్య కూడా మొన్నటిదాకా జెడ్పీటీసీగా చేసిండ్రు సోదరి. ఆమె కూడా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటున్నటువంటి వ్యక్తి. కేసీఆర్ గారుకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, అత్యంత సన్నిహితుడు. మేము ఎప్పుడన్నా కేసీఆర్ గారి దగ్గర కలిసినప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి గతంలో చేసినటువంటి పనులు కూడా అక్కడ చర్చకు వచ్చేది. ఈరోజు ఆయన మన మధ్యలో లేడు అంటే నిజంగా మేము మొన్న ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, లంగ్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చిందంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము మా పార్టీ సభ్యులం చాలా మందిని కూడా వరంగల్కి పోయి అక్కడ రోహిణి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ పాపం అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా చాలా కష్టపడ్డారు. అక్కడి నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేసినాము. బతుకుతాడేమో, మళ్ళీ మన మధ్యకు వస్తాడేమోనని చెప్పి చాలా ఆశించినాము. కానీ భగవంతుడు మంచి వ్యక్తులను తొందరగా తీసుకుపోతాడు అనడానికి ఈయన మరణమే ఒక నిదర్శనంగా కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. ఆ భగవంతుడు ఆయనకు ఆత్మగుణంగా శాంతి కలిగించాలని చెప్పి కోరుకుంటూ అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై.